మిత్రులారా, విశాఖ ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం హౌస్ రెంట్ అలవెన్స్ నిలిపేస్తూ సర్కులర్ జారీ చేయటం అత్యంత దుర్మార్గం. ఇది యాజమాన్యం తాలూకా దివాళాకోరుతనానికి నిదర్శనం. ఆగస్టు 11వ తారీఖు ఆదివారం నాడు అడ్మిన్ బిల్డింగ్ లో మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాలన్నీ చేసి ఢిల్లీకి పంపించారు. అదే రోజు సిఐటి మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని గుర్తింపుతో సంప్రదించి యాజమాన్యంతో ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. అయితే గుర్తింపు దీన్ని సీరియస్ గా తీసుకోకుండా మేము యాజమాన్యంతో మాట్లాడాం. ఢిల్లీ వాళ్ళు అడిగారు కాబట్టి మాత్రమే పంపిస్తా ఉన్నారు, ఏమి జరగవని చెప్పేసి యాజమాన్యానికి ఒత్తాసు పలికారు. దాని పర్యవసానంగా ఈరోజు ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్టీఏ లాంటి ఇతర సౌకర్యాలతో పాటు హౌస్ రెంట్ కూడా నిలిపేయడం అంటే సుమారు 7,000 మంది ఉద్యోగులు బయట నివసించే వారందరికీ కూడా సుమారు 7 కోట్ల రూపాయలు హెచ్ఆర్ఏ ప్రతి నెల కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ హెచ్ఆర్ఏని బేస్ చేసుకుని వాళ్ళు ఇళ్లు కొనుక్కున్న వాళ్ళు, ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఈ హెచ్ఆర్ఏ డబ్బుల మీద ఈఎంఐ కట్టడానికి బ్యాంకులకు ఆధారపడడం అనేది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు హెచ్ఆర్ఏ ఆపేయడం ద్వారా బ్యాంక్ ఈఎంఐ ఆగదు. బ్యాంకులు డబ్బులు కట్టలేక, ఒక పక్క ఇన్సెంటివ్లు లేక, లీవ్ ఎన్కాష్మెంట్లు లేక ఈ ఉన్న హెచ్ఆర్ఏ కూడా ఆపేస్తే బ్యాంకులు డిఫాల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి గుర్తింపు నన్ను ఇప్పటికైనా సరే మౌనం వీడి ఉద్యమానికి యాజమాన్యం మీద తిరగబడాలని చెప్పేసి, దానికి చేసే ఉద్యమానికి, గుర్తింపు చేసే ఉద్యమానికి సిఐటిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఆర్ఏ కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.